గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యానో టాక్స్. సో మనమైతే ఇప్పుడైతే హరిహరి వీరమల్లు మూవీకి అయితే వెళ్ళొచ్చేసాము. థియేటర్ దగ్గర జరిగిన సెలబ్రేషన్స్ కానీ, ఆ వీడియోస్ కానీ, అండ్ మనకి స్టార్టింగ్ హీరోది మ్యాషప్ అయితే ఇచ్చారనమాట, పవన్ కళ్యాణ్ గారిది. ఆ మ్యాషప్ వీడియోస్ కొంచెం చిన్న చిన్నవి కానీ, లైక్ అక్కడ లోపల సెలబ్రేషన్స్ ఇవన్నీ కూడా మనం లాస్ట్లో చూద్దాం. ఎందుకంటే ఫస్ట్ రివ్యూ చెప్పేసి లాస్ట్లో అది వెయిట్ చేసి అది చూడండి. సో నేనైతే రోడ్ మీద చెప్తున్నాను, ఇక్కడ పక్కన వేరే దగ్గర ప్లేస్కి వచ్చేసి, ఎందుకంటే థియేటర్ దగ్గర మొత్తం సో నాయిసీగా అండ్ పోలీస్ వ్యాన్స్ ఇవన్నీ ఉన్నాయి. అంటే మరి కంటిన్యూ 4 షోస్ కదా, సో క్రౌడ్ అయితే ఫస్ట్ డే ఆబ్వియస్ గా తెలిసిందేగా ఫుల్ ఉన్నారు. సో అందుకనే ఇంకా వేరే దగ్గరకు వచ్చి అయితే చెప్తున్నాను రివ్యూ. ఏమనుకోకండి, డోంట్ మైండ్ దిస్ ప్లేస్, బాగుందని ఈ ప్లేస్ చూస్ చేసుకున్నా. సో రివ్యూలోకి వెళ్ళిపోదాం. సో మూవీ గురించి వెళ్ళిపోతే కనుక మనకి పవన్ కళ్యాణ్ గారు కానీ, నిధి అగర్వాల్ కానీ, సునీల్ గారు కానీ, అండ్ బాబీ డియోల్ గారు కానీ, ఇట్లా చాలా మంది యాక్టర్స్ ఉన్నారు. ఒక్కొక్కరిని చెప్పాలంటే లైక్ మనకి బాహుబలిలో కట్టప్ప క్యారెక్టర్ చేశారు కదా, ఆయన కానీ అందరూ చాలా చాలా బాగా చేశారు. మనకి ఎవరి రోల్ వాళ్ళకి ఇచ్చిన దాంట్లో బాగా చేశారు. నాకు సినిమాలోకి వెళ్ళిపోతే కనుక ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ ఎక్కడ కూడా బోర్ అనిపించలేదు. సెకండ్ హాఫ్కి వెళ్ళిపోతే మాత్రం మనకి సెకండ్ హాఫ్ ఏంట్రా బాబు, కొన్నిసార్లు విఎఫ్ఎక్స్ అవన్నీ వస్తాయి కదా, అప్పుడు ఏంటి మనం డిసప్పాయింట్ అవుతా ఉంటాము సెకండ్ హాఫ్లో. ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా బాగుంది. ఎందుకు డిసప్పాయింట్మెంట్ అంటే హీరో యాక్టింగ్ వీటి వల్ల అయితే ఎక్కడ డిసప్పాయింట్మెంట్ ఉండదు. అది ఏదైతే మనకి ఫైట్ మాస్టర్స్ అండ్ విఎఫ్ఎక్స్ ఎడిటింగ్ వీళ్ళు ఉన్నారో వీళ్ళ వల్ల మనం అయితే డిసప్పాయింట్మెంట్ అవుతాము. అండ్ మనకి స్టోరీ టెల్లింగ్ కూడా, డైరెక్టర్ మనకి స్టోరీ కూడా అర్థమయ్యేటట్టు చెప్పలేకపోయారు అనమాట. సినిమా ఏదైతే స్టోరీ తీసుకున్నారో అది చాలా బాగుంది, కాన్సెప్ట్ కానీ స్టోరీ కానీ బాగుంది, కానీ వేరేలాగా చేసుంటే బాగుంటుంది. ఎందుకంటే అసలు హీరో ఎవరు, ఎందుకు వస్తున్నారు, వీళ్ళు అసలు ఏం చేస్తున్నారు ఏంటి అనేది అందరికీ కొందరుగా గ్రాస్ప్ అవ్వదు. సో ఇదైతే మనకి ఫ్రిక్షనల్ స్టోరీ అని తెలుసు, కానీ ఏంటంటే 1680 ఏడీస్లో మనకి ఔరంగజేబ్ నవాబ్ ఉంటారు కదా, ఆయన చేసిన ఏదైతే ఆయన కోసం ఆయనని చంపేయడానికి ఫైట్ చేసిన మన హిందువులు ఉంటారు కదా, వాళ్ళని అలా కలిపినట్టుగా ఫ్రిక్షనల్ గా అలా చేశారు. సో ఔరంగజేబ్ ని ఇన్వాల్వ్ చేయడం వల్ల ఇది ఒరిజినల్ స్టోరీ అనుకోమాకండి, ఇదంతా ఫిక్షనల్ స్టోరీలోనే ఆయన్ని ఇన్వాల్వ్ చేసి అలా అయితే స్టోరీ రాశారు. ఏదైతే స్టోరీ రాశారో ఆ స్టోరీ బాగుంది, కానీ అది మనకి ప్రొజెక్ట్ చేయడంలో ఫెయిల్ అయినట్టు అనిపించింది. మొత్తానికి కాదు కొంచెం, ఎందుకంటే అసలు హీరో ఎందుకు వస్తున్నారు ఏంటనేది ఇట్లా 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 వెళ్ళిపోయింది అనమాట. అది మనకి అర్థమయ్యేటట్టు చెప్తేనే కదా అసలు అక్కడ ఎందుకు వీళ్ళు ఫైట్ చేస్తున్నారు ఏంటి అనేది. ఔరంగజేబ్ అనే వాళ్ళు మన హిందువుల్ని అందరినీ కూడా మొత్తం అందరినీ ఇస్లాంలిక్లోకి మార్చాలని చెప్పి చూస్తారు. అది ఆల్రెడీ మనం చావాలో కూడా చూస్తాం. సేమ్ ఇక్కడ కూడా అదే కాన్సెప్ట్. కాకపోతే ఏంటంటే ఆ మన హిందూ ధర్మ వాళ్ళు కూడా ఒక యోధుడు ఉంటారు కదా, అలాగా వీర అనేవాళ్ళు పవన్ కళ్యాణ్, ఆయన వచ్చి వాళ్ళు వచ్చి వీళ్ళని ఇది చేయడం వల్ల పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ఫైట్ చేస్తారనమాట. సో అదనమాట. ఇది ఆల్రెడీ మనకి ట్రైలర్ లో కూడా చూపించేశారు ఇదంతా కూడా. సో దాని గురించి మొత్తం స్టోరీ, కాకపోతే అది ఎక్స్ప్లెయిన్ చేయడంలో కొంచెం ఫెయిల్ అయినట్టు అనిపించింది. ఎందుకంటే మొత్తం సినిమా చూసినప్పుడు అందరికి ఇది అర్థం కాదనిపించింది. ఎందుకంటే మనకి హిస్టరీ తెలిసిన వాళ్ళు అందరూ ఉండరు. సో ఏంటి అనేది అర్థం కాదు, అది అక్కడ మాత్రం ఫెయిల్ అయినట్టు అనిపించింది. అందువల్ల నాకు డిసప్పాయింట్మెంట్ సెకండ్ హాఫ్ లో అని చెప్పాను. ఏదైతే బీజిఎమ్స్ ఉన్నాయో, సాంగ్స్ ఉన్నాయో అన్ని టూ గుడ్ ఉన్నాయి. ఒక సాంగ్ బాగాలేదు, అది నిధి అగర్వాల్ సాంగ్ ఉంటది ఒకటి సోలో సాంగ్, అది నాకు నచ్చలేదు. మిగతా సాంగ్స్ అన్ని బాగున్నాయి. బీజిఎమ్స్ అయితే కనుక టూ గుడ్ ఉన్నాయి. ఆ బీజిఎమ్స్ వల్ల హైప్ వచ్చింది. కిరవాణి గారు అయితే మనకి బాహుబలిలో ఎంత సాఫ్ట్ మ్యూజిక్ అయితే ఇచ్చారో, మనకి హరిహర వీరమల్లులో అయితే అంత హైప్ ఇచ్చే మ్యూజిక్ అయితే బీజిఎమ్స్ అయితే ఇచ్చారనమాట. ఆ విషయంలో మనం ఎక్కడ తగ్గక్కర్లేదు, సూపర్ ఇచ్చారు సాంగ్స్ అని ఇవన్నీ కూడా. మనకి డైరెక్టర్ వచ్చేసి క్రిష్ గారు. ఈయన పాత మూవీస్ మనకి ఆల్రెడీ తెలుసు కదా, కంచె అండ్ గౌతమిపుత్ర శాతకర్ణ. నాకు ఈ మూవీస్ లో కూడా అంతే అనిపిస్తుంది. ఏదైతే స్టోరీ తీసుకున్నారో అవి చాలా బాగుంటాయి. ఎక్కడైతే మనకి ప్రొజెక్ట్ చేస్తారో, అంటే మనకి చూపించడానికి వచ్చేసిద్దో సినిమా తీయడానికి, అక్కడ ఫెయిల్ అవుతారు. నాకు అదొక్కటి అది తీయడం మంచిగా తీస్తే ఆ రెండు కూడా హిట్ మూవీస్, ఇది కూడా హిట్ మూవీ అయ్యేది. అక్కడ అలా అవ్వడం వల్ల మనకి డిసప్పాయింట్మెంట్ రావడం వల్ల, మనకు అర్థం కాకపోవడం వల్ల అవి ఫ్లాప్ అవుతాయి. స్టోరీ ఏదైతే తీసుకుంటారో అది మాత్రం బాగుండిద్ది. సో నేనైతే అన్ని మూవీస్ చూస్తాను. ఇది నా రివ్యూ, నాకేమనిపించింది అనేది చెప్తున్నాను. మీకు ఒక ఒపీనియన్ ఉండిద్ది, నాకు ఒక ఒపీనియన్ ఉండిద్ది. అంతేగాని నేను నా ఫేవరెట్ హీరో వేరే కదా అని చెప్పి ఈ హీరోని నేను తక్కువ చేసి అయితే ఎక్కడ చెప్పను. ఎందుకంటే నా ప్రొఫెషనే రివ్యూ చేయడం అని చెప్పి నేను పెట్టుకున్నప్పుడు నేను ఎందుకు నా ప్రొఫెషన్ ని తక్కువ చేసుకుంటాను. సో అది
నాకు మూవీ అయితే నచ్చింది. వన్ టైమ్ వాచబుల్. కాకపోతే ఇప్పుడున్న టికెట్ ప్రైజెస్‌కి మనకి అంత సో, టికెట్ ప్రైస్ అయితే టూ మచ్ ఉంది. మనకి మల్టీప్లెక్స్‌లోనే ₹377 అంటే చార్జెస్ అన్నీ కలిపి 400 పడిద్ది సింగిల్ టికెట్. అండ్ మనకి సింగిల్ స్క్రీన్స్‌కొచ్చేస్తే గనుక ₹250 ఉంది. ఇక్కడ ఓన్లీ ఏపీలో మాత్రమే అలా ఉన్నాయి. మరి ఇంకా టీఎస్‌లో అయితే ఇంకా ఎక్కువే ఉన్నాయి. నేను చెక్ చేశాను. అంటే నెక్స్ట్ 10 డేస్ వరకు అదే టికెట్ ప్రైస్ ఉంది. సో, ఇంత టికెట్ ప్రైస్ పెట్టుకొని ఈ మూవీ చూడడం అనేది అంత వర్త్ ఏమి అనిపియలేదు నాకు. ఎందుకంటే టూ మచ్ ఉంది టికెట్ ప్రైస్. ఎందుకంటే నాకు మూవీ నచ్చింది. వన్ టైమ్ వాచబులే. కానీ ఇంత టికెట్ ప్రైస్ పెట్టుకొని చూసాను. నిన్న ప్రీమియర్స్‌కైతే దాదాపు 1000 దాకా ఉంది ఇక్కడ విజయవాడలో. మరి ఏపీలో. మరి అటు సైడ్ ఎలా ఉందో నాకు తెలీదు. సో, అందుకనే నేను మార్నింగ్ ఫస్ట్ షోకి బుక్ చేసుకొనెళ్ళాను. సో, మనకి ఫస్ట్ హాఫ్ అంతా వచ్చేసి మొత్తం అంతా ఇంట్రడక్షన్స్. ఎక్కడైతే మనకి బ్యాటిల్ ఫీల్డ్ స్టార్ట్ అయిద్దో అక్కడ ఎండింగ్ అయితే పడిద్ది టైటిల్ కార్డ్ నెక్స్ట్ పార్ట్ 2కి. సో, ఎండింగ్ టైటిల్ కార్డ్ అయితే బాగా ఇచ్చాడు. అండ్ ఈ ఇంట్రడక్షన్స్ కూడా మంచిగా ఇచ్చుంటే ఎక్స్‌ప్లెయిన్ చేయగలిగుంటే బావుండేది. ఇంట్రడక్షన్స్ కూడా క్లియర్‌గా ఇవ్వలేకపోయారు. అందుకనే ఫస్ట్ హాఫ్ అంతేం లేదు. నాకు తెలిసినంత వరకు సెకండ్ హాఫ్ చాలా బావుండిద్ది. ఎందుకంటే మొత్తం బ్యాటిల్ ఫీల్డ్ రాజులు కలిసి ఎలా ఫైట్ చేసుకుంటారు ఏంటి ఇవన్నీ బావుంటాయి గదా! సో, సెకండ్ హాఫ్‌కి మంచి ఎక్స్‌పెక్టేషన్స్ అయితే పెట్టి ఆపారు. క్లైమాక్స్. క్లైమాక్స్ సీన్స్ కూడా బావున్నాయి. సో, మూవీలో ఫైట్స్ అయితే బావున్నాయి. కొన్ని ఫైట్స్ మొత్తం అన్ని ఫైట్స్ మొత్తం చాలా వరకు ఎక్కువ ఫైట్సే ఉన్నాయి. దాంట్లో చాలా వరకు అన్నీ బావున్నాయి. కొన్ని బాలేదు. ఎక్కువ అనిపిచ్చింది. మొత్తం స్టోరీ మొత్తంలో గూడా కొంచెం ఫైట్స్ ఎక్కువ అనిపిచ్చింది. మనకి ఇంటర్వెల్‌లో ట్విస్ట్ బావుండిద్ది. ఎండింగ్ క్లైమాక్స్ ట్విస్ట్ బావుండిద్ది. ఆ ఇంటర్వెల్ ట్విస్ట్ ఏంటనేది చూడండి షాక్ అయితారు కొంచెం. ఆహ్, సో, ఇదనమాట ఇవాల్టి మన రివ్యూ. నాకైతే ఓవరాల్‌గా మూవీ వచ్చేసరికి ఓకే. చూడొచ్చు. వన్ టైమ్ వాచబుల్ అనిపిచ్చింది గానీ, ఓవర్ హైప్ ఏమైతే అంటే ఓవర్‌గా ఏమీ లేదు. అంటే ఇక్కడ ఏదైతే హైప్ ఇచ్చారో సినిమా చాలా బావుంది. చాలా అంటే చాలా బావుందని అంతేమైతే లేదు. నాకు నేనైతే జెన్యూన్‌గానే చెప్తున్నాను. ఇది నా ఓన్ రివ్యూ. సో, ఓవరాల్ మూవీ అయితే గనుక నాకు అబోవ్ యావరేజ్ అనిపిచ్చింది. సో, మీ ఇష్టం ఇంకా ప్రైజెస్ తగ్గినాక వెళ్ళాలనుకుంటే ప్రైజెస్ తగ్గినాక వెళ్ళొచ్చు. ఇంక ఫ్యాన్స్ అయితే ఎలాగో ఆగలేరు కాబట్టి ఎళ్ళిపోండి. ఇంక తప్పదు. టికెట్ ప్రైజెస్ మరి దారుణంగా పెంచేస్తున్నారు. మరి తగ్గిస్తే బావుండు నెక్స్ట్ మూవీస్‌కి. సో, అది ఇవాల్టి మన రివ్యూ. సో, ఎలా అనిపిచ్చింది? ఇప్పుడైతే సెలబ్రేషన్ వీడియోస్ వస్తాయి నెక్స్ట్ చూడండి. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అన టాక్స్. లవ్ యూ ఆల్. బై బై. Well,